శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 9వ రోజు పూర్ణకళా రాజేశ్వరి. ఈ పూర్ణకళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. విజయదశమి రోజు దత్తపీఠంలో పూర్ణకళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. దశమి అంటే దశను అంటే 10వ సంఖ్యను కానీ మనుష్య దశను కానీ పూర్తి చేసేది అని అర్థం. ఇక్కడ మనిషి యోగయుక్తుడై శరీరాన్ని విడిచిపెడితే పరమపదాన్ని పొందుతాడని భగవద్గీత చెబుతోంది. నవ అంటే నవద్వారాలు. ప్రాణ ప్రయాణ సమయంలో, ప్రాణాయామం సమయంలో అంటే ప్రాణం ప్రయాణం అవుతుంది అని అర్థం. ఈ నవద్వారాలలో ఏదో ఒక ద్వార బయటకు వెళతాడు. ఎక్కడో బయట నుంచి వెళ్ళక తప్పదు కదా, ఏదో ఒకటి ద్వారంలో. ఇది సాధారణ జీవుల స్థితి. యోగి అయినటువంటి వాడు తన యోగంతో నవద్వారాలను బంధించి బ్రహ్మరంధ్రం అనేటువంటి ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకొని సహస్రారం గుండా శరీరం నుండి బయటపడతాడు. అలా జరగాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చేయకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విజయదశమి రోజు ముఖ్యంగా శమీ పూజను చేస్తారు. ఆ పూజలో వినియోగించేటువంటి ఒక శ్లోకం ఇట్లా ఉంది, ఈ మంత్రం: శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధాత్రి, రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షం పాపాలను హరించి శాంతిస్తుంది, శమింపజేస్తుంది. కనుకనే దానికి శమీ వృక్షం అని పేరు. శమీ వృక్షం శత్రు వినాశం చేస్తుంది. అరణ్యవాసంలో ఉండగా పాండవులు తమ ధనుర్బాణాలను ఒక శమీ వృక్షంలో భద్రపరిచారు. మళ్ళీ యుద్ధానికి వెళుతూ వాటిని తీసుకొని యుద్ధంలో జయించారు. అర్జునుడికి ఆ విజయుడని పేరు కూడా ఉంది కదా. విజయుడికి కృష్ణుడి రూపంలో పరాశక్తి విజయాన్ని చేకూర్చిపెట్టింది. కనుక ఈ రోజున విజయదశమి అని పిలుస్తాం మనం. రాముడు లంకపై యుద్ధానికి బయలుదేరుతూ శనిదోష నివారణకై శమీ వృక్ష పూజ చేశాడని చెప్పేసి ఉత్తర భారతీయులు చెబుతూ ఉంటారు. ఈరోజు శమీ వృక్షాన్ని, దాన్ని చిగుళ్లను గోళ్లు తగలకోకుండా తుంచి అమ్మవారికి అర్చించి శిరస్సుపై ధరించాలని విధి వాక్యం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది సుఖంగా ఉందురుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.